బిగ్ బాస్ సీజన్ 4లో ఇప్పటివరకు ఎన్నో ఒడిదుడుకులను దాటుకొని టాప్ 5కు చేరుకున్న కంటెస్టెంట్లను సంతృప్తి పరిచేందుకు బిగ్ బాస్ వారి జర్నీ వీడియోలను చూపించారు. ఈ ప్రయాణాన్ని తనివి తీరా వీక్షించిన ఫైనలిస్టుల వారి భయాందోళనలను మర్చిపోయి మనసు తేలిక చేసుకున్నారు. బిగ్ బాస్ తమకు ఎంతో గుర్తింపునిచ్చిందని సంతోషంగా ఫీల్ అయ్యారు. మొదటగా అభిజిత్, అఖిల్ల ఎమోషనల్ జర్నీని భావోద్వేగంగా చూపించగా, గురువారం నాటి ఎపిసోడ్లో అంతకు మించి అన్నట్టుగా సోహైల్, హారిక, అరియానాల ఎమోషనల్ జర్నీని చూపించారు బిగ్ బాస్. ముఖ్యంగా సోహైల్ మాట్లాడిన తీరు ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది. ముందుగా గార్డెన్ ఏరియాలోకి వచ్చిన హారికను ఈ ప్రయాణంలో ప్రత్యేకంగా నిలిచారని, ఎవరి సపోర్ట్ లేకపోయినా పట్టుదల, మొండిదలతో ఇక్కడి వరకు వచ్చారని బిగ్ బాస్ అభినందించాడు. చిన్న ప్యాకెట్ పెద్ద ధమాకా అన్న వాక్యాన్ని నిజం చేస్తూ ఫైనలిస్ట్గా నిలిచారని చెప్తూ జర్నీ వీడియోని చూపించారు. టాస్క్లలో చిచ్చరపిడుగులా చెలరేగి తన డ్యాన్స్తో బిగ్ బాస్ హౌస్ని ఓ ఊపు ఊపిన విజువల్స్తో పాటు గొడవలు, గోలలు, భావోద్వేగాల సన్నివేశాలను చూసుకొని ఎమోషనల్ అయ్యింది హారిక. ఇందులో అభిజిత్తో కలుస్తున్న క్షణాలను చూపించడంతో హారిక సంతోషపడింది. బిగ్ బాస్ హౌస్లో తన జర్నీ మొత్తం వీడియో రూపంలో చూసిన అనంతరం హారిక ఎప్పటిలాగా ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ, హా అని చేతులతో బాదుకుంటూ తన మేనరిజం చూపించింది. మాటలు రావడం లేదు బిగ్ బాస్, ఈ 14 వారాలు ఎలా గడిచాయో నాకు అర్థం కావడం లేదు. ప్రతిరోజు నేర్చుకున్న నా లైఫ్కి చాలా ఉపయోగపడతాయి. నిజంగా చెప్తున్నా బిగ్ బాస్, రేపటి దినాన నేను ఉన్నా లేకపోయినా అలేఖ్య హారిక లైఫ్ హిస్టరీ తీస్తే బిగ్ బాస్ అనేది మేజర్ రోల్. ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది, గర్వంగా ఉంది. మై ఫైట్ ఈజ్ ఓవర్ అనిపిస్తోంది ఈ వీడియో చూశాక అంటూ బాగా ఎమోషనల్ అయింది హారిక. ఇక బిగ్ బాస్ చివరిలో ఇచ్చిన ఎలివేషన్ కాంతులకు స్టెప్పులు వేసింది హారిక. రేపు తను ఉన్నా లేకపోయినా తన జీవితాన్ని తెరిచి చూస్తే అందులో బిగ్ బాస్ ప్రత్యేక పాత్ర పోషిస్తుందని తెలిపింది. అయితే తనకి సంతృప్తినిచ్చిన బిగ్ బాస్ షోలో తన పోరాటం ఇక్కడితో ముగిసిందని చెప్పడం ఆమె అభిమానులకి రుచించడం లేదు. తర్వాత సోహైల్ వెళ్ళగా సోహైల్ జర్నీని చాలా అద్భుతంగా చెప్పారు బిగ్ బాస్. సోహైల్, మీరు ఈ ఇంట్లో ఇబ్బంది పెట్టే పక్కింటి వారిగా ప్రయాణం మొదలుపెట్టి, కానీ మీ ప్రయాణం ముగిసే సమయానికి ప్రతి ఇంట్లో మీకోసం చూసేవారిగా ప్రతి ఒక్కరి అభిమానాన్ని పొందారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరికి సోహైల్లో ఉన్న అన్ని భావోద్వేగాలను చూపించారు. మీరు మీకు ఉన్న సున్నితమైన హార్టుతో స్నేహితుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డారు. మీరు మీ ప్రేమతో స్నేహం అనే పదానికి కొత్త అర్థం చూపించారు. మీ ప్రతి ఎమోషన్ చాలా స్వచ్ఛంగా నిజమైనదిగా ఉంటుంది. అందువలన ప్రేక్షకులు మీతో పాటు నవ్వుతూ, ఏడుస్తూ మీతో పాటు జర్నీ చేశారు. మీరు చాలాసార్లు త్యాగాలు చేస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ సాగించిన జర్నీని బిగ్ బాస్తో పాటు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. మీ ఎనర్జీకి, ఆట ఆడాలనే తాపత్రయానికి బిగ్ బాస్ సెల్యూట్ చేస్తున్నాడు. మీరు చెప్పినట్టు ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. మీరు పడ్డ శ్రమకి, ప్రతిభకు మీ కథ వేరే ఉంటుంది అంటూ సోహైల్ గురించి అద్భుతమైన మాటలు చెప్పిన బిగ్ బాస్ అతని బిగ్ బాస్ జర్నీని వీడియో చూపించి థ్రిల్కి గురి చేశారు. తన వీడియో చూసిన అనంతరం సోహైల్ భావోద్వేగానికి గురవుతూ ఏడ్చేశాడు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. 10 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇంకెప్పుడురా నువ్వు సెట్ అయ్యేది, ఒక్క హిట్ కొట్టలేదని అనేవారు. థియేటర్కి వెళ్ళినప్పుడు నా సినిమాకి నేనే టిక్కెట్లు కొనుక్కునేవాడినని, లేదంటే షో వేయలేదురా, 25 మంది కూడా రాలేదట అని అన్నారు. ఇప్పుడు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. నేను సినిమా తీసి రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చూసి హిట్ చేస్తారనే నమ్మకం వచ్చింది. నాకు సినిమానే జీవితం బిగ్ బాస్, జాబ్ చేయలేను, బిజినెస్ చేసే తెలివి లేదు. నాకు ఒక మంచి మార్గం చూపించారు. 10 సంవత్సరాల కష్టం 105 రోజుల్లో ఇచ్చారు. నాకు ట్రోఫీ వస్తుందా లేదా అన్నది తర్వాతి మాట, కానీ నాకు లైఫ్ ఇచ్చారు. ఇది చాలు బిగ్ బాస్ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు సోహైల్. చివరిలో బిగ్ బాస్ ఇచ్చిన ఎలివేషన్స్ని ఆస్వాదిస్తూ జై సింగరేణి, సింగరేణి ముద్దుబిడ్డ, ఇస్మార్ట్ సోహైల్, ఇక కథ వేరే ఉంటుంది బిగ్ బాస్ తర్వాత అంటూ ఉప్పొంగిన ఆనందంతో బిగ్ బాస్కి థ్యాంక్స్ తెలియజేశాడు సోహైల్. తర్వాత ఆరియానా వెళ్ళగా ఆరియానా గ్లోరీ ఎమోషనల్ జర్నీని కూడా అంతే అద్భుతంగా చెప్పారు బిగ్ బాస్. ఆరియానా, మీరు బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఒక సంచలనం. మీరు ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మీ వేగాన్ని తగ్గించలేదు. మొదటి రోజు నుంచి ఆటను గెలవాలనే కోరుకున్నారు. మీ ఎనర్జీతో ప్రత్యేకంగా నిలిచారు. ఎల్లప్పుడూ సొంత నియమాలతో సొంత పరిధిలో ఆడుతూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో ఒంటరయ్యారు. అందరి గురి మీపైన ఉన్నా రాజీ పడకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొంటూ మీ గమ్యమే లక్ష్యంగా ఎంచుకొని మీ ధైర్యాన్ని కోల్పోకుండా అడవి గుర్రంలా ముందుకు సాగారు. ఎన్నో కలల్ని కంటూ వాటిని సాకారం చేసుకున్నారు. రోజురోజుకి మీలో ఉన్న నిజమైన ఆట కనబరిచారు. అందుకే ఈరోజు ఇక్కడ షైనింగ్ స్టార్ ఆరియానాగా నిలిచారు. మీ కష్టానికి తగిన ఫలితం లభించాలని కోరుకుంటూ బిగ్ బాస్ ఆరియానా లైఫ్ జర్నీని చూపించారు. తన వీడియో చూసిన అనంతరం భావోద్వేగానికి గురైంది ఆరియానా.
నా లైఫ్లో మర్చిపోలేని స్థానం ఇచ్చారు. సమాజంలో నాకు బిగ్ బాస్ ఆర్యానా అనే గుర్తింపు ఇచ్చారు. ఇది నా పిల్లలకు చూపించుకునే జర్నీ ఇచ్చారు. నాకు ఇచ్చిన పేరుకి గుర్తింపుకి థ్యాంక్స్. నేను ఎప్పటికీ బిగ్ బాస్ని మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయింది ఆర్యానా. చివర్లో బిగ్ బాస్ ఆర్యానాను అభినందిస్తూ క్రాకర్స్ పేల్చడంతో వాటిని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేసింది ఆర్యానా. మొత్తంగా శుక్రవారం నాటి ఎపిసోడ్ కూడా చాలా ఎమోషనల్గా సాగింది. ఇక రేపటి ఎపిసోడ్లో మోనాల్ గజ్జర్తో పాటు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లో సందడి చేస్తున్నారు. మోనాల్ గజ్జర్ అయితే అఖిల్కి ముద్దు పెడుతూ ఐ లవ్ యూ అంటూ హౌస్ దద్దరిల్లేలా చెప్తోంది. 14 వారాల పాటు మోనాల్నే చూపించిన బిగ్ బాస్ 2-3 రోజుల గ్యాప్లో మళ్ళీ మోనాల్ పాటే పాడుతూ ఆమెనే హైలైట్ చేస్తున్నారు.